రేపటి నుంచి 4 సంక్షేమ పథకాల అమలు ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పథకాలు అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల హాజరయ్యారు. మరోవైపు దావోస్ పర్యటనపై సీఎంకు అభినందనలు తెలిపింది మంత్రుల బృందం. సింగపూర్ దావోస్ పర్యటనలో 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. రేపటి నుంచి 4 సంక్షేమ పథకాలు ప్రారంభించబోతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఈ 4 కీలకమైన పథకాలు రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. చాలా మంది లబ్ధిదారులు ఈ గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకున్నారు. చాలా గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. కొన్ని సభల్లో గందరగోళం చెలరేగింది. అయితే వాళ్లకు కూడా మంత్రులు భరోసా ఇస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మళ్లీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తాము. ఈ లిస్ట్ లో మీ పేరు రాకపోయినా కూడా నెక్స్ట్ అయినా ఖచ్చితంగా అర్హులందరికీ పథకాలు వర్తిస్తాయని మంత్రులు చెబుతున్నారు.